పోసాని కృష్ణమురళి వాస్తవంగా మరి ఆయన లాయర్లు గైడ్ చేయలేదేమో. ఇదివరకు తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళనో జనసేనకు సంబంధించిన వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేస్తే అప్పుడు ఒక ట్రైనింగ్ కూడా ఇచ్చారు, ఎలా మాట్లాడాలి న్యాయమూర్తి దగ్గర, ఏం జరిగిందని మాట్లాడాలన్నటువంటిది. ఆ ట్రైనింగ్ అవసరం లేకపోయినా వాళ్ళు డైరెక్ట్గా తమను ఇట్లా ఇబ్బంది పెట్టారు, అట్లా హెరాస్ చేశారని చెప్పేవాళ్ళు, అది నోట్ చేసేవాళ్ళు, ఆ తర్వాత నడిచేది. పోసాని కృష్ణమురళి కానీ ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు అట్లా చెప్పింది లేదు. మొట్టమొదటిసారి ఇన్ని రోజుల తర్వాత పోసాని కృష్ణమురళి తను ఏమీ చెప్పట్లేదని, ఒక కేసు అయిపోయింది అంటున్నారు, ఇంకోసారి అంటున్నారు నడవలేని పరిస్థితులకి నేను తయారైపోయాను, ఒక కేసు పూర్తయిందంటే ఇంకొక కేసులోకి తీసుకెళ్తున్నాం అంటున్నారు, ఆ కేసు పూర్తయిందంటే ఇంకొక కేసులోకి తీసుకెళ్తున్నాం అంటున్నారు, ఏ విషయము చెప్పట్లేదు, వేధిస్తున్నారు, మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారు అంటూ చెప్పినటువంటి వాంగ్మూలం నేపథ్యంలో దాన్ని నమోదు చేశారు. అదే సందర్భంలో జైలుకి అయితే తరలించారు.